తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా అక్రమంగా లారీల ద్వారా మట్టి తరలింపుతో గ్రామం మొత్తం దుమ్ముతో నిండిపోతుంది. దుమ్ము కారణంగా గ్రామస్తులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసం కావడంతో నాసి రకం నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనం వ్యవహరించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం బెక్కవోళ్ళ మండలం బలభద్రపురంలో అయితే మాత్రం గ్రామం అంతా కూడా మట్టితో అయితే మాత్రం పూర్తిగా కప్పేసే పరిస్థితి ఉంది. మన విజువల్స్లో చూస్తున్నట్లయితే ఎక్కడా కూడా మట్టి అంతా కూడా ఎవరైతే మట్టి మాఫియా ఉన్నారో పూర్తిగా కూడా ఎర్ర మట్టిని దోచుకుంటూ పోతూ పగలు రాత్రి తేడా లేకుండా ఉదయం 6 గంటలు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ బ్రిడ్జ్ అంతా కూడా నాశనం చేసిన పరిస్థితి మాత్రం లారీల్లో ఉంది. ఎక్కడైతే కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ రోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం మైనింగ్ మాఫియా అయితే మాత్రం పూర్తిగా కూడా అధికారులకు మామూలు ఇస్తూ అధికారులకు నెలవారీ చేతులు దులుపుతూ కూడా ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం మట్టి మాఫియా అయితే మాత్రం పూర్తిగా చూడొచ్చు. బ్రిడ్జిని అంతా కూడా పూర్తిగా ఆక్రమణ చేస్తూ ప్రజలందరూ కూడా ధూళి దుమ్ముతో భయపడుతున్నా సరే ఆస్మా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకైతే మాత్రం ఈరోజు నిర్లక్ష్య వైఖరిగా ఉందని చెప్పవచ్చు. పూర్తిగా చూసుకున్నట్లే ఎర్రటి గ్రావెల్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా చెప్పవచ్చు. ప్రత్యేకమైన అధిక లోడ్లు అయితే మాత్రం ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే లారీలో ఎక్కడా కూడా లోడ్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన లోడ్లన్నీ కూడా ఇక్కడ ప్రత్యేక విధంగా దుష్టి దుమ్ముతం అయితే మాత్రం ఉంది. ఈ యొక్క రోడ్డు అంతా కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి రాకుండా మాస్కులు ధరించి ఈ యొక్క జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు అయితే మాత్రం నిమ్మక నీరెత్తట్ల వ్యవస్థ వైఖరి అయితే మాత్రం వారి నిరీక్షణ అయితే మాత్రం పూర్తిగా కూడా నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రజలైతే మాత్రం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉదయం 6 నుండి మరునాడు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ యొక్క గ్రావిల్ మాఫియా అయితే మాత్రం ప్రతిరోజు కూడా ఈ యొక్క రోడ్డుని అయితే మాత్రం ధ్వంసం చేస్తూ ఈ రోజు అయితే మాత్రం బ్రిడ్జ్ నిర్మాణం ఉందా లేదా అనే విధానంలో కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే లారీలు చూడండి, ఒకసారి బ్యాక్ తిరిగి చూస్తే లారీలు అయితే మాత్రం పూర్తిగా కూడా ఏదైతే ఈ యొక్క అంత లేకుండా హెవీ లోడ్తో అయితే మాత్రం ఈ యొక్క కారుల్లో అయితే మాత్రం రై అంటూ కూడా లారీలు అయితే మాత్రం స్పీడ్ అయితే మాత్రం తగ్గడం లేని పరిస్థితి. ఇటువైపు చూసుకున్నట్లయితే రోడ్డు అంతా కూడా ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా చూసుకుంటే దుమ్ము అయితే మాత్రం పూర్తిగా ప్రజలైతే మాత్రం ప్రజల వారి కళల్లో కానివ్వండి ఆరోగ్య సమస్యల పట్ల కూడా ప్రజలైతే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి ఉంది. ఇది రోడ్డా లేకపోతే ఏదైతే నరకమానే విధంగా కూడా ప్రజలందరూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే కూడా అనేక మంది అయితే మాత్రం ఈ రోడ్డు నుండి అయితే మాత్రం ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే మాత్రం చూసుకోవచ్చు ఏదైతే ఉందో ఈ బ్రిడ్జిలో ఉన్నది ఏదైతే ఇది పూర్తిగా కూడా అక్రమ అవినీతి పరంగా చేస్తున్న ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్రమం అని చెప్పొచ్చు. ఏదేమంటే ఎంత దారుణంగా ఉన్న బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందా, ఈ బ్రిడ్జి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహించాలి, ఈ బ్రిడ్జి పట్ల ఎందుకు పూర్తిగా ఇంకా అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎందుకు నిర్లక్ష్య వైఖరి వస్తారో చూడవచ్చు. ఇప్పటికే కూడా దీంట్లో జరిగిన అవినీతి పరంగా చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా మట్టిమయంగా అయిపోయింది. ఇందులో కోట్లాది రూపాయలు అయితే మాత్రం చేతులు మారాయన్న ఆ విమర్శలు కూడా వినబడుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా రోడ్డు విధానంలో అయితే మాత్రం మనం చూసుకున్నట్లయితే లారీలు కానివ్వండి లారీలంతా కూడా దుమ్ము ధూళిమయంతో మాత్రం ప్రజలందరూ కూడా ఆత్మ వ్యాధులతో అయితే మాత్రం శుభ్రం ఏదైతే బాధపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన దుమ్ము ధూళిలో ఉన్నటువంటి ఈ రోడ్డు అయితే మాత్రం రాజానగరం ఏరియాలో అయితే మాత్రం పూర్తిగా చెప్పవచ్చు. ఒక్కసారిగా చూసుకుంటే అక్రమార్కుల అవినీతి పరం ఎవరైతే ఉన్నారో ఆ మట్టి మాఫియా చేస్తున్న పూర్తిగా కూడా ఇక్కడైతే మాత్రం దీనిపై నిమగ్నమై ఉన్నారు. దీనిపై అధికారుల ఏదైతే నెలవారీ మామూలు అందుకోవడంతో ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మాణంలో అక్రమం జరిగిందా లేదైతే అవినీతి పనులు అయితే మాత్రం దీంట్లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్రమంగా అవినీతికి పాల్పడి తక్కువ క్వాలిటీతో నిర్మించిన బ్రిడ్జ్ అయితే మాత్రం ఈ రోజు బలభద్రపురం గ్రామంలో అయితే మాత్రం మనం చూడవచ్చు. అక్రమార్కులు చేస్తున్న ఏదైతే అవినీతిమై ఉందో ఇక్కడ పూర్తిగా మనం తేటతెల్లం అవుతుంది. ఈ యొక్క బలభద్రపురం గ్రామంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే ఏదైతే మట్టి మాఫియా ఉందో గ్రావిల్ మాఫియా అయితే మాత్రం పూర్తిగా దీనిపై విశ్లేషణ చేయవలసిన అధికారులు సైతం నోరుకు ఏదైతే నిమ్మక నీరెత్తలు వ్యవస్థ పరిస్థితి నోరు మెదపడంతో పూర్తిగా కూడా ఇదంతా కూడా మట్టిమయం అయిపోయింది. ఎర్ర గ్రావిల్తో పూర్తిగా అటు బిల్డింగ్లు కానివ్వండి ఇటు ప్రజలు కానివ్వండి ఇంట్లోంచి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పేసి ఇప్పటికే బీఆర్కే న్యూస్ని ఆశ్రయించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ అధికారులు ఎందుకు దీనిపై దృష్టి పెట్టడం లేదు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఎందుకు పూర్తి స్థాయిలో పైగా అధికారులు అయితే అవుతున్నారు. అయితే చోటా నాయకులు చేస్తున్న ఈ యొక్క మట్టి మాఫియామే అయితే మాత్రం పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ మట్టి మాఫియాతో పూర్తిగా కూడా ఈ యొక్క బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోవడంతో ప్రజలందరూ కూడా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మట్టి అయితే మాత్రం ఎర్ర గ్రావెల్తో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ గ్రావెల్ అంతా కూడా ఏదైతే లారీలు అయితే మాత్రం ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ రోజు ఏదైతే ఈ యొక్క రాజానగరం రోడ్ ఏదైతే ఉందో బలభద్రపురంలో సంబంధించిన ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్రిడ్జ్లో అయితే మాత్రం ప్రస్తుత పరిస్థితి అంతా కూడా గందరగోళంగా మారిన పరిస్థితి ఉంది.
ఒకసారి ప్రయాణికులు చూసుకుంటే ఫ్యామిలీతో వెళ్తున్న ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో అయితే మాత్రం ప్రయాణం చేస్తున్నారు. ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందో అటువంటి ప్రమాదాలు అయితే మాత్రం ఈరోజు తేడతలం కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నాయకులు కానివ్వండి, అదేవిధంగా కూడా ప్రత్యేకంగా ఏదైతే లారీల వైపు నుంచి కూడా వస్తున్న ఈ యొక్క దుమ్ము ధూళి అయితే మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలైతే మాత్రం అనారోగ్యాలతో బాధపడుతున్న పరిస్థితి. పూర్తిగా ఆస్మా శ్వాసక్రియ వ్యాధులతో అయితే మాత్రం ఈ యొక్క అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రజలైతే మాత్రం ఇప్పటికే కూడా ఈ యొక్క మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలు అయితే మాత్రం పూర్తిగా కూడా అరికట్టాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే గ్రామాల్లోనే కాదు పూర్తిగా కూడా ఎంత ఏరియా అంతా కూడా బ్రిడ్జ్ కూడా ఎప్పుడు కూలిపోతుందా ఎప్పుడు పడిపోతుందా అనేది అవినీతిమయంలో ఉన్న ఏదో తక్కువగా ఆడుతూ బ్రిడ్జి కూడా నిదర్శనమిస్తుంది. ఏదేమైనా మట్టి మాఫియా చేస్తున్న బలభద్రపురం గ్రామంలో గ్రామీణ మాఫియా మట్టి మాఫియా చేస్తున్న అరాచకాలను అరికట్టి ఈ యొక్క లారీల స్పీడ్ని తగ్గించి లారీలు అయితే మాత్రం తగ్గించి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఉన్నా సరే తెల్లవారు 24 గంటలు కూడా రై అంటూ కూడా ఈ యొక్క గ్రామీణ లారీలు తోలుతున్న ఈ మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలను అరికట్టకపోతే ప్రజలందరూ కూడా ఈ యొక్క బ్రిడ్జిపై కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్కేకి తెలియజేసుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.